తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంది. నేడు 6వ రోజుకు చేరుకునింది. 6వ రోజు రాత్రి గరుడ వాహనంపై పద్మావతి అమ్మవారు భక్తులకి కటాక్షం అందించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదలాడుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది. అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. గరుడ సేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలను అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. గరుడ సేవ రోజున తిరుమల స్వామివారి అత్యంత ప్రీతికరమైన గరుత్మంతునిపై విహరిస్తారు. తిరుచానూరులో అమ్మవారు గరుత్మంతునిపై విహరిస్తారు. స్వామివారి నుంచి వచ్చిన బంగారు పాదుకలను ధరించి అమ్మవారు ప్రత్యేకంగా అలంకరించి ఈ గరుడ వాహనంపై భక్తులకు దర్శనం అందించారు. ఈ గరుడ వాహనంలో పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞాన వైరాగ్యాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే దేశ విదేశాల నుంచి భక్తులు తిరుచానూరుకు చేరుకుని బ్రహ్మోత్సవాల్లో వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. గరుడ వాహనం కూడా వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు తిరుచానూరుకు చేరుకున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తుల కోసం టీటీడీ అనేక ఏర్పాట్లు చేసింది. వివిధ రకాల రాష్ట్రాల నుంచి తిరుచానూరుకు చేరుకుని వాళ్ళ యొక్క కళను ప్రదర్శించడానికి కళాకారులు కూడా అనేక బృందాలు చేరుకున్నాయి. నృత్యాలు, కోలాటాలు, భజనలు చేస్తూ భక్తుల్ని అలరిస్తున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మరో 3 రోజుల్లో ముగియనున్నాయి. 6వ తేదీ పంచమి తీర్థంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. పంచమి తీర్థం సందర్భంగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఇప్పటికే అమ్మవారి పుష్కరిణిలో మెరుగైన ఏర్పాట్లు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత అధికారులు కూడా సూచన చేశారు. మరో 3 రోజుల్లో ఈ ఘనంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.